చట్టరీత్యా చర్య కూడా దీని మీద తీసుకోబోతుందని కూడా మీ ద్వారా తెలుపుతున్నాను. ఇక పూర్తి వివరాల్లోకి పోతే తెలంగాణ రాష్ట్రంలో సుమారు 98 ప్రాంతాలలో గత ప్రభుత్వం సెప్టెంబర్ 20, 2023 నాడు 3 ప్యాకేజీలుగా 3,516 కోట్లతో టెండర్లు ఆనాటి ప్రభుత్వం పిలిచింది. అది 23 సెప్టెంబర్ 20వ తారీఖు నాడు. ఈ టెండర్లు నవంబర్ 30వ తేదీ 2023 నాడు నవంబర్ 29వ తారీఖు నాడు ఈ 3 టెండర్లు ఆనాటి ప్రభుత్వం టైంలో, అంటే తెల్లవారితే పోలింగ్ ఉంది. నవంబర్ 30, 2023వ తారీఖు పోలింగ్ డేటు. పోలింగ్ డేట్ కంటే ఒక రోజు ముందు ఆనాడు ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉన్న ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొని ఆనాటి ప్రభుత్వం ఈ 3 టెండర్లని ప్రైస్ బిడ్ ఓపెన్ చేసింది. ఎస్టిమేట్ వాల్యూ ఎంత అంటే 3,516 కోట్లు. ప్రైస్ బిడ్ ఓపెన్ చేసి ఎవాల్యుయేషన్ చేసి యుద్ధ ప్రాతిపదిక మీదనే ఎవాల్యుయేషన్ చేసి కౌంటింగ్ అయ్యే లోపే 3.99% ఎక్సెస్ తో 3.99 ఎక్సెస్ తో 3 కంపెనీలకి LOA అంటే యాక్సెప్టెన్స్ లెటరు 3 కంపెనీలకు ఇచ్చింది. ఆ 3 కంపెనీలు ఏవాయి అంటే ఒకటి PLR అండ్ JB. PLR అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన కంపెనీ. PLR అండ్ JB. రెండవది మెగా కన్స్ట్రక్షన్స్. మూడవది గజా కన్స్ట్రక్షన్స్ అండ్ JB. ఒకటి PLR, 2 మెగా, మూడవది గజ. ఈ 3 కంపెనీలకి ఆనాటి ప్రభుత్వం 3,516 కోట్ల ఎస్టిమేట్ టెండర్లు 3.99% ఎక్సెస్ కి 2022-23 SSR తో ఆనాడు ఒప్పందానికి సంబంధించిన యాక్సెప్టెన్స్ లెటర్స్ ఆ కంపెనీలకు ఇవ్వటం జరిగింది. డిసెంబర్ 3వ తారీఖు ఫలితాలు వచ్చిన తర్వాత డిసెంబర్ 7వ తారీఖు నాడు మార్పు కావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలని తెలంగాణ ప్రజల దీవెనలతో డిసెంబర్ 7వ తారీఖు నాడు ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడి ఈ ప్రభుత్వంలో ఈనాటి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం డిసెంబర్ 7వ తారీఖు నాడు ఏర్పాటు చేయటం జరిగింది. డిసెంబర్ 9వ తారీఖు నాడు మంత్రులుగా 7వ తారీఖు నాడు మేము ప్రమాణ స్వీకారం చేసిన 9వ తారీఖు నాడు మా పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా ఫైనల్ అయ్యాయి. పోర్ట్ఫోలియోలు అయిన తర్వాత వెంటనే అసెంబ్లీ పెట్టి ఈ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారంతో పాటు సభ్యులు ప్రమాణ స్వీకారంతో పాటు ఎన్నికలకు ముందు ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో 6 గ్యారెంటీలలో
2 గ్యారంటీల్ని లాంచ్ చేస్తూ తర్వాత ఈ ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి పెట్టినప్పుడు ఏవైతే ఈ 3 టెండర్ల సబ్జెక్టు ప్రభుత్వం దృష్టికి అంటే గౌరవ ముఖ్యమంత్రిగా ఎంఐయుడి మంత్రిగా రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఈ చర్చ రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఈ టెండర్లు ఎక్సెస్ ఉన్నాయి, తప్పకుండా ఈ టెండర్ల అగ్రిమెంట్ చేసి ఉండకపోతే వెంటనే క్యాన్సిల్ చేసి రీకాల్ చేయమని గౌరవ ముఖ్యమంత్రిగా ఆ శాఖ మంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆదేశాల అధికారులకు ఇవ్వటం జరిగింది. 2022-23 ఎస్ఎస్ఆర్ రేట్లతో టెండర్ 2023-24 ఎస్ఎస్ఆర్ టైం వచ్చింది. అయినా కూడా ₹1 కూడా ఎస్టిమేట్ రేటు పెంచకుండా అదే పాత ఎస్ఎస్ఆర్ తో టెండర్ పిలవమని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ ఆదేశాల అనుసారం తర్వాత టెండర్లు పిలిచారు. ఈ టెండర్లు పిలిచిన దాంట్లో 3 కంపెనీలు ఎల్ఓఏ కింద వచ్చాయి. ఈ 3 కంపెనీలు కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఒకటి కేఎన్ఆర్ అండ్ కన్స్ట్రక్షన్స్ జేవీతో, దీంట్లో కోయా కంపెనీ కూడా ఉంటుంది. ఇంకొకటి ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఉంటుంది. దీంట్లో జేవీఐహెచ్పి వాళ్ళు ఉంటారు. దీంట్లో సోదా కంపెనీ కూడా ఉంటుంది. ఈ సోదా కంపెనీ ఎవరిదయ్యా అంటే ఇందాక గౌరవ మాజీ మంత్రివర్యులు ఏదైతే ఈ సోదా కంపెనీ రేవంత్ రెడ్డి గారి బావమరిది సుజన్ రెడ్డికి సంబంధించిందని అంటున్నారు. నిజం. ఈ సోదా కంపెనీ అన్నది రేవంత్ రెడ్డి గారి సొంత బావమరిది కాదు. రేవంత్ రెడ్డి గారి భార్య తరపున ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. దానికంటే ఇంకా వారికి దగ్గర బంధుత్వం ఇంకొకటి ఉంది. ఎవరికి దగ్గర బంధుత్వం? కేటీఆర్ గారికి. ఈ సృజన్ రెడ్డి గారు ఎవరయ్యా అంటే నా మీద ఎమ్మెల్యేగా ఎగనెస్ట్ గా పోటీ చేసిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి గారికి స్వయాన అల్లుడు. సృజన్ రెడ్డి గారు ఎవరయ్యా అంటే టిఆర్ఎస్ పార్టీ ఆబ్లిక్ బీఆర్ఎస్ పార్టీ తరఫున 2023 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మంలోని పాలేరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి గారి సొంత అల్లుడు. ఇదే సృజన్ రెడ్డి గారికి, ఇదే సోదా కంపెనీకి వారు మొదటిసారి ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు పాలమర్రు రంగారెడ్డిలోని ప్యాకేజీ నెంబర్ 7 2,300 కోట్ల రూపాయలు విలువ చేసే టర్నల్ వర్క్, ఈ టర్నల్ వర్క్ 1,100 కోట్లు పైగా విలువ చేసే వర్క్ ని అఫీషియల్ గా ఈ సోదా కంపెనీ ఎండీగా ఉన్న సుజన రెడ్డి గారికి
ఆనాడు కాంగ్రెస్ పార్టీలో గెలిచి టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినందుకు వారు బ్రైబ్ గా ఇచ్చిన వర్క్ ఎవరికయ్యా అంటే ఈ సుజన రెడ్డి గారు సోదా కంపెనీ. అది వారి బంధం. ఆ బంధాన్ని తీసుకొచ్చి ఏదైతే ఏఎంఆర్, సోదా, ఐహెచ్పి ఈ 3 కంపెనీల జేబీ, ఈ జేబీకి సంబంధించిన దాంట్లో ఏఎంఆర్ షేరు 51%, సోదా కంపెనీ షేరు 29%, ఐహెచ్పి వాళ్ళ షేరు 20%. యాజ్ పర్ టెండర్ కండిషన్స్ లో అన్ని కండిషన్ ని ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఒక వర్క్ లీడ్ పార్ట్నర్ గా ఉన్న కేఎన్ఆర్ కి, రెండవ వర్క్ లీడ్ పార్ట్నర్ గా ఉన్న ఏఎంఆర్ కన్స్ట్రక్షన్ కి, మూడో వర్క్ మెగా కన్స్ట్రక్షన్ కి, ఈ 3 వర్కులు 2.44% కి ఆనాడు వాళ్ళు ఇచ్చింది ఎంత అంటే 3.99% ఎక్సెస్ కి ఇస్తే, ఈ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం 2.44% ఎక్సెస్ కి ఈ 3 కంపెనీలకి లీడ్ పార్ట్నర్ గా ఉన్న ఈ కంపెనీలకి ఈ టెండర్లు ఇవ్వటం జరిగింది. ఈ టెండర్లో ఎవరైతే వేశారో అన్ని టెండర్లు ఓపెన్ చేయటం జరిగింది. మూడో విషయం ఈ టెండర్లలో ఏ ఒక్కరిని బెదిరించి కానీ, అదిరించి కానీ, భయభ్రాంతుల్ని చేసి కానీ మీరు టెండర్ వేయొద్దని ఈ ప్రభుత్వ పక్షాన కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏ ఒక్కరికి చెప్పింది లేదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ 3 వర్కుల టెండర్ వాల్యూ వచ్చేసి ఇప్పుడు 3,687 కోట్లు. ఆనాడు వాళ్ళు టెండర్ పెట్టినప్పుడు వాల్యూ 3,744 కోట్లు. అంటే ఆనాటి ప్రభుత్వం టెండర్ పెడితే దాన్ని మళ్ళీ రీటెండర్ చేస్తే వచ్చిన విలువ ఎంత అంటే 54 కోట్ల చిల్లర తగ్గిందే తప్ప ₹1 కూడా ఎక్కువ, అంటే గతంలో పిలిచిన టెండర్ల కంటే ఎక్కువ కాలేదు అనేది వారు గ్రహించకపోవటం చాలా బాధాకరమైన అనిపిస్తుంది. విమర్శ చేయొచ్చు, విమర్శ చేసే దాంట్లో అసలు పస ఉండాలా. పస లేకుండా గుడ్డ కాల్చి మీదేస్తే ఆ గుడ్డ మా మీద కాదు పడేది, మీ మీద పడి మీరే దాంట్లో ఆ మంటలో కాలిపోతారే తప్ప ఎదట వ్యక్తి కాలిపోతాడేనో, ఎదట వ్యక్తి ఏదో పదవి పోతే ఇందాక పిల్లి ఉట్టి కథ చెప్పానే అదే రకంగా ఆ పదవి నాకేదో మంచి జరుగుద్దని అనుకోవటం వాళ్ళ యొక్క అవివేకానికి నిదర్శనం. అసలు నేను ఈ వేదిక ద్వారా 2 విషయాలు గౌరవ మాజీ మంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. మొదటి విషయం, మీరు టెండర్లు పిలిస్తే మీరు 3.99% అంటే 4% మీరు ఎక్సెస్ కి శాంక్షన్ చేస్తే దాన్ని కాదని 2.44% కి ఇస్తే మీకు వచ్చిన కడుపు నొప్పి ఏమిటి? అసలు మీరు ఏదైతే అభియోగం చేస్తున్నారో మరొక్కసారి ఛాలెంజ్ చేస్తున్నా, 8,888 కోట్లని మీరు ఏది ఫ్రాడ్ జరిగిందన్నారు కదా, 8,800 కోట్లు మీరు టెండర్ పిలిచినట్లుంటే
మంత్రిగా నేను రాజీనామా చేస్తా, మంత్రిగా నేను రాజీనామా చేస్తా. పిలవకుండా పిలిచిన టెండర్ వాల్యూ 3,516 కోట్లు 17 కోట్లు అయితే మీ శాసనసభ్యులందరినీ రాజీనామా చేయమనట్లా మీరు రాజీనామా చేయండి. శాసనసభ్యుడిగా మీరు శాసనసభ్యుడిగా రాజీనామా చేయమని ఛాలెంజ్ ఇస్తున్నా. అసలు అది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్. టెండర్ వాల్యూ 3,516 కోట్లు. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అంటే దాంట్లో ఉండే ట్యాక్సులు, వర్క్ కు సంబంధించి ట్యాక్సులు ఇతరత్రా కలిపే 5,385.05 కోట్లు ట్యాక్సులు అన్ని కలిపి. కాంట్రాక్టుకు సంబంధించింది 3,515 కోట్లు. మీరు 8,888 కోట్ల ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చిందని ఈ వేదిక ద్వారా ఆ మాజీ మంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. అంటే విమర్శ చేయాలి అంటే ఆ చేసే విమర్శలకు కూడా ఒక అర్థం ఉండాలి. వారు ట్విట్టర్ లో చాలా ఎక్స్పర్ట్స్. ట్విట్టర్ అంటే వారి చేతిలో ఎట్లా రిమోట్ లాగా వాడతారు, సంతోషం. వారి ట్విట్టర్ లో ఒకటి పెట్టారు. ఏం పెట్టారా అంటే ఐహెచ్పి కంపెనీ సెబీకి 20% మాకు ఈ వర్క్ లో షేర్ ఉందని పెట్టారని చెప్తున్నారు. ఐహెచ్పి కంపెనీ ఏఎంఆర్ జేబీలో ఏఎంఆర్ సోదా మాకు 20% సేవ్. ఈ ఐహెచ్పి కంపెనీ అనేది ప్రైవేట్ పబ్లిక్ కంపెనీ, పబ్లిక్ ఇష్యూ ఉన్న కంపెనీ. ఈ కంపెనీ వర్క్లు ఏదన్నా వస్తే సెబీకి ఇంటిమేట్ చేస్తుంది. వారు చేసేటప్పుడు 20% ఉందన్నారు. కేవలం ఐహెచ్పికి ఉన్న వాల్యూ 20%. మిగతాది మొత్తం ఆ సుజన్ రెడ్డికి ఇచ్చాడు. వాళ్ళ బావమరిదికి ఇచ్చి ఆ డబ్బంతా పోగు చేసుకున్నాడు. అబ్బా, రేవంత్ రెడ్డి గారు నాకు భలే దొరికాడు లడ్డూలా, ఎమ్మటే దించేస్తున్నా, నేను ముఖ్యమంత్రిని అవుతున్నానని పగట కళలకు అంటున్నారు. నువ్వు చెప్పేదేంటి 20% ఐహెచ్పికి ఉందని వాళ్ళ జేబీలో పెట్టారు. వాళ్ళ జేబీలో పెట్టిన షేరు 20% అఫీషియలే. దాంట్లో నువ్వు కనుక్కొని ట్విట్టర్ లో పెట్టేదేంటి? నువ్వు కనుక్కుందేంటి? ట్విట్టర్ లో పెట్టేదేంటి? 8,888 కోట్ల అంకెక్కడిది? దాంట్లో 8,888 కోట్లు రేవంత్ రెడ్డి గారు దోచుకున్నది ఎక్కడ? వారి బావమరిది ఏంటి? పొద్దున్న లేగిస్తే నీ సంఖ్యలో మీ నాయన సంఖ్యలో ఉండే ఉపేందర్ రెడ్డికి సొంత అల్లుడు సృజన్ రెడ్డి. అది మర్చిపోయి ఎప్పుడో 2015లోనే నువ్వు పాలమూరు రంగారెడ్డిలో ఇదే సుజన్ రెడ్డికి ప్యాకేజీ 7 లో 1150 కోట్లు అఫీషియల్ గా నువ్వు ఇచ్చిన వర్క్. ఆ సుజన్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి గారి బావమరిదని నువ్వు రంగేస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. అంటే నోటికి ఏ పదం వస్తే ఆ పదం, నోటికి ఏ అంకె వస్తే ఆ అంకె, ఎవరి మీద పడితే అది మాట్లాడితే ఆ మాటకి ఒక వ్యాలిడిటీ వస్తుందని ఏదైతే తాపత్రయపడుతున్నారో అసలు దానికి స్పందించక్కర్లా. మేము నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఈ రాష్ట్రానికి మంచి చేయాలి, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, మేము ప్రశ్నించే ప్రతి దాంట్లో నిజం ఉంది అనే నిజమైతే ఛాలెంజ్ చేస్తున్న కేటీఆర్ గారికి మీ ద్వారా ఈ 8,888 కోట్ల ఈసీబీ వాల్యూ, టెండర్ పిలిచిన వాల్యూ కానీ కనీసం ట్యాక్సులతో కలిపైనా అంత విలువ ఉంటే ప్రూవ్ చేస్తే
ప్రూవ్ చేసిన గంట లోపే మంత్రిగా నేను రాజీనామా చేస్తా. నిన్ను మంత్రిగా లేవు కాబట్టి నిన్ను ఎమ్మెల్యేగా రాజీనామా చేయమంటున్నా. అక్కడ బై ఎలక్షన్ లో చూసుకుందాం. కాబట్టి ఒక్కటే చెప్తున్నా, తప్పకుండా ఇటువంటి అబద్ధాలు, గ్లోబల ప్రచారాలు తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, మిగతా ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్ని కానీ విమర్శించడానికి ముందు ఒక ఏళ్ళు మాకెళ్ళి చూపిస్తే 4 ఏళ్లు మీకెళ్ళి చూస్తాయి. గురి కింద నలుపులా మాట్లాడుతూ మిషన్ భగీరథ స్టోరీలోకి పోతే అద్భుతంగా కొబ్బరి నీళ్ళు లాంటి నీళ్ళు ఇచ్చాం మేము తెలంగాణ రాష్ట్రానికి ప్రతి ఇంటికి అని చెప్పి సుమారు 39,000 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ముని కొల్లగొట్టిన మీరు మార్పు కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చేస్తే నోటికి ఏ పదం వస్తే ఆ పదం, ఏదొస్తే అది, ఏ ఫిగర్ వస్తే ఆ ఫిగర్, దానికి ఒక శానిటీ ఉండదు. ఇటువంటి వాటికి తప్పకుండా ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని విమర్శించారో సిద్ధంగా ఉండండి. మీరు సిద్ధంగా ఉండండి. దీనికి తగు మూల్యం రేవంత్ రెడ్డి గారుగా చెల్లించుకోవాల్సింది మీరు. చెల్లించాల్సి వస్తుంది. చెల్లించాల్సి వచ్చేది చట్టరీత్యా మీరే ఉంటారని ఈ వేదిక ద్వారా ఆ మాజీ మంత్రి గారికి చెప్తున్నా. ఉపేందర్ రెడ్డి గారు మీ మనిషి. ఉపేందర్ రెడ్డి గారికి 2 బిడ్డలు. ఒక బిడ్డని స్వయాన ఈ సృజన్ రెడ్డికి ఇచ్చారు. ఆ ఉపేందర్ రెడ్డి గారు లెగిస్తే మీ సంఖ్యలో, మీ నాయన సంఖ్యలో ఉంటాడు. ఆయన ఎవరో కాదు, నా మీద పోటీ చేసి 57,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన వ్యక్తి. కాబట్టి విమర్శ చేయటానికి ముందు వెనుక కనీస ఆధారాలతో, ఏదో తెల్ల కాగితం మీద నల్ల అంకెలోనే చూపించి మీడియా ముందు షో చేస్తే కాదు. అసలు మీకు ఇప్పటికే ఆశ్చర్యంగా ఉంది. నాకు ఈ 8,888 అంకె ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పటికైనా ప్రతిపక్షంలో ఉండి ఆ ప్రతిపక్ష స్థానాన్నైనా భవిష్యత్తులో అయినా కాపాడుకోవాలి అంటే మీరు చేసే విమర్శలు విమర్శాత్మకంగా ఉండాలి. అది ఆధారాలతో మీరు మాట్లాడాలి. ఏదో నోరుంది కదా, నేను ఎట్లా పడితే అట్లా తెలంగాణ ప్రజల్ని 10 సంవత్సరాలు నమ్మించాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నమ్మించి ఇట్లా కూడా రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవటం మీ అవివేకానికి నిదర్శనం. ఈ రోజు ఈ సబ్జెక్ట్ అని ఈ వేదిక ద్వారా గౌరవ మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ గారికి తెలుపుతూ నా ఛాలెంజ్ ని సేకరించినట్లయితే రేపు ఉదయం ఏ టైంకి ఎక్కడ రావాలో మీరు చెప్తే తప్పకుండా మీ దగ్గర ఉన్న ఆధారాలతో మీరు రండి. నా దగ్గరున్న ఇక్కడున్న మెటీరియల్ చాలు. ఈ మెటీరియల్ మీడియా మిత్రుల మీద చూపించి మీది నిజమైతే నేను రాజీనామా అక్కడే ఇస్తా. మీది నిజమైతే కరెక్ట్ ఫార్మెట్ లో మీ రాజీనామాని నైతిక బాధ్యత వహిస్తూ స్పీకర్ గారికి రైట్ ఫార్మెట్ లో ఇవ్వాలని ఈ వేదిక ద్వారా మీ ద్వారా ఆ గౌరవ మాజీ మంత్రి వర్యులకు సవాల్ చేస్తున్నా. తప్పకుండా ఏదైతే ఈ
కొడంగల్ టెండర్లు ఆ సందర్భం వారు మాట్లాడతారు. ఆధారాలన్నిటితో నేను వచ్చి మళ్ళీ నేనే కూర్చుంటా ఆ ప్రెస్కి కూడా. ఏం భయపడా, ఇవాళేమి నేను కాంట్రాక్టర్ని కాదా అంటే నేను రాజకీయాల్లోకి వచ్చానని నా కుటుంబం వ్యాపారం చేయకుండా ఇంట్లో కూర్చుంటారా? వాళ్ళలాగా ఏమి వ్యాపారం లేకుండా వేల కోట్లకి లక్షల కోట్లకి ఎదగదా నేను? టెండర్లు ఎలా ఇచ్చారో, ఎవరికి ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో, ఎవరు క్వాలిఫై అయ్యారో డెఫినెట్ గా చూపిస్తా. ఇవాళ మాట్లాడారు ఎక్కడో ఒక దగ్గర, వారు కరెక్ట్ గా స్పందించినప్పుడు నేనే కూర్చుంటే మీకు మొత్తం పేపర్ ఇస్తా. అంటే మిమ్మల్ని దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీడియా మిత్రుల్ని, యావత్ తెలంగాణ ప్రజలకు కూడా అసలు టెండర్ విలువే 3,516 కోట్లు. 3 టెండర్లు కలిపి 8,800. మీ టైంలో 3.99 అంటే 4% మీ టైంలో టెండర్లు ఇచ్చారు. అది మీ తొత్తులకు ఇచ్చారు. మేము 2.44% ఇచ్చాం. మీరు ఇచ్చిన దానికంటే 54 కోట్లు తగ్గించి ఇచ్చాం. టెండర్ కండిషన్లన్నీ యాజ్ తీసుకుంటాం. అంటే మీ గ్లోబల్ ప్రచారం అసలు వాల్యూనే అది లేదు. 8,888 కోట్లు నువ్వు కేంద్ర ప్రభుత్వానికి రాసుకుంటే, ఇంకో సంస్థకి రాసుకుంటే, నువ్వు ఏడికి రాసినా పర్వాలే. నీకు ఏదైతే ఇంగ్లీష్ వచ్చో, ఎన్ని పేపర్లు అయితే మీ దగ్గర ఉన్నాయో మొత్తం వాటిని మంచిగా ప్రింట్ చేసి ఎవరికి ఇవ్వాలని ఇవ్వండి. బాధ కాదు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? దీంట్లో తప్పేముంది? దీంట్లో ఓపెన్ టెండర్లు పిలిచింది. వచ్చిన టెండర్లన్నీ క్వాలిఫై అయినాయి. క్వాలిఫై అయిన టెండర్లన్నీ ఓపెన్ చేశారు. నువ్వు ఎవరినైతే సోదా కంపెనీ సుజన్ రెడ్డి అంటున్నావో అతను నీ మనిషి, మా మనిషి కాదు. మీ మనిషి మా మనిషి అని మీలాగా టెండర్లు చూసి మేము ఇవ్వం. ఇది ఓపెన్ నేషనల్ ఇంటర్నేషనల్ బిడ్. బురదగాల్చి గుడ్డగాల్చి మా మీద ఎట్లేస్తావు నువ్వు? ఇప్పుడు మీడియా మిత్రులకి ఇగో టెండర్ సిస్టమ్ అంతా మీకు ఇస్తున్నా. 1-2 కాపీలు నా దగ్గర ఉన్నాయి. నా పేరు అగ్రిమెంట్ చేశారు. దీంట్లో మోర్ దెన్ 40-50% వర్క్లు నేను నిన్న పోయినప్పుడు అక్కడెక్కడ ఎవరు నర్సంపేట పోయినప్పుడు 33 కోట్లు నేనే ఫౌండేషన్ వేసి వచ్చా. అంతకుముందు కొత్తగూడెంలో ఫౌండేషన్ వేసా. దీంట్లో దొంగదాపరికి మేముంది పెట్టలేదు. అసలు నీకు ఫస్ట్ నీకు 8,888 ఎవడొచ్చి నీ చెప్పు. పెట్టలేదు అంటానికి ఇంకో పేపర్లు ఇగో నా దగ్గర ఉన్నాయి, మీకు ఇస్తున్నా. ఇదన్నా చూసుకో, నేర్చుకో. ఆన్లైన్ లో పెట్టకపోవడం అనే సమస్య లేదు. టెండర్ అనేది ఓపెన్ టెండర్. అది ఆ ఓపెన్ టెండర్ పెట్టకపోవడం అనేది డాక్యుమెంట్ ఆల్వేస్ వెల్కమ్. పెట్టారా పెట్టలేదా అనేది నేను చూడలేదు, కానీ నేనేమి వాళ్ళలాగా దబాయించను. పెట్టినా పెట్టకపోయినా వాల్యూలు ఇప్పుడు మీకు ఇస్తున్నా. దాంట్లో వచ్చే మ్యానిపులేట్ చేసేదేం లేదు. డెఫినెట్ గా ఒకవేళ పెట్టుండకపోతే మీకు ఏ కాపీ కావాలన్నా ఓపెన్కి ఇస్తా. సో మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే 3 విషయాలు రాష్ట్ర ప్రజలకి, మీడియా మిత్రులకి. పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు అనటానికి నిదర్శనం ఈ రోజు గౌరవ మాజీ మంత్రి వర్యులు ప్రెస్ మీటే. అబద్ధం ఆడిన అబద్ధం వినసొంపుగా ఉండాలి. 3,516 కోట్ల టెండర్ని మీరు 8,888 కోట్లని చిత్రీకరిస్తున్నారంటే అసలు ప్రజలకు మీరు చెవులో అన్ని పూలు పెట్టాలని చూస్తున్నారు. ఇంకా 10 ఏళ్ళు పెట్టి లక్షల కోట్లు కొల్లగొట్టింది సార్లే. అంటే మీ స్వభావమే మాకుందని అనుకోవటంలో మీ తత్వం ఏంటో, మీ ఆలోచన ఏంటో, పదవి మీద మీకున్న వ్యామోహం, కాంక్ష ఎంత తొందరగా
ఆ సీట్లో కూర్చోవాలని ఆతృత పడుతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు, మీడియా మిత్రులు గమనిస్తున్నారని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.